మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డొనాల్డ్ ట్రంప్కు ఆరోగ్యం బాగాలేదా? ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ప్రశ్న అది. మీరు అనొచ్చు, ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి మాట్లాడడం ఏంటి సార్, ఇది ప్రైవసీ కదా అని. కానీ ఒక దేశానికి ప్రెసిడెంట్, అందులోనూ ప్రపంచాన్ని శాసించే అమెరికాకు ప్రెసిడెంట్, ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఎకానమీ పైన, ప్రపంచ పాలిటిక్స్ పైన, అసలు ప్రపంచ మానవాళి మనుగడపైనే ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు ఆయన హెల్త్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అన్నది ప్రశ్న. అందులోనూ బైడెన్ హెల్త్ను పెద్ద ఇష్యూ చేసి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. బైడెన్ హెల్తే కాదు, ఏజ్ను కూడా ట్రంప్ పెద్ద ఇష్యూ చేశాడు. ఫలితంగానే బైడెన్ పోటీ నుంచే విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి బైడెన్కు వర్తించిన రూల్స్ ట్రంప్కు వర్తించవా? వాస్తవంగా బైడెన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వయస్సు ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఉన్న వయసు కన్నా చిన్నదే. ఈ వాజ్ నాట్ 78 వెన్ ఈ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ బైడెన్. కానీ ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు ఆయన ఏజ్ 78. ఆయన కంప్లీట్ అయ్యే టైంకి 82 ఇయర్స్ ఉంటాడు. అమెరికాలో నామ్ అయిపోయింది, మీరు ప్రెసిడెంట్ కావాలంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండాల్సిందే. అంత మోడర్న్ నేషన్, అంత ఫార్వర్డ్ లుకింగ్ నేషన్ కాస్త యంగర్ జనరేషన్ పొలిటీషియన్లను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాదు. కమింగ్ బ్యాక్ టు డొనాల్డ్ ట్రంప్ హెల్త్, ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశమైంది అంటే, ఇటీవల ఆయన ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఆయన రైట్ హ్యాండ్ పైన మీరు గమనిస్తే, మీరు నెట్లో చూసింటారు ట్రంప్ ఇమేజెస్, రైట్ హ్యాండ్ పైన ఏదో కమిలిపోయినట్లు మీకు తెలుస్తోంది. అంటే ఇంగ్లీష్లో బ్రూజ్ అంటారు. అంటే బ్లడ్ వెసల్స్ దెబ్బతిన్నప్పుడు జరిగే అల్లకెళ్ళి బ్లడ్ లీక్ అయి పక్కనున్న టిష్యూస్కు చేరినప్పుడు ఇలా కమిలిపోయినట్టు స్కిన్ పైన కనబడుతుంది. సో ఆ స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెసల్స్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఈ బ్రీజ్ కొత్త ఏమి కాదు, 2016లో అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ పోటీ చేసినప్పుడు కనబడింది, తర్వాత కూడా కనబడింది. దీనికి కారణం ఏంటి అని అప్పుడు అడిగినా ఇప్పుడు అడిగినా ట్రంప్ టీం చెప్పే ఆన్సర్, ట్రంప్ బాగా పనిచేస్తుంటాడు, షేక్ హ్యాండ్లు ఇస్తుంటాడు అందరికీ, అందువల్ల ఈ రకంగా చెయ్యి కమిలిపోయింది అంటున్నారు. మనం కూడా షేక్ హ్యాండ్లు ఇస్తాం, మనం కూడా పని చేస్తాం, గంటల తరబడి ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తారు, వాళ్ళ చేతులు కమిలిపోవడం లేదే. అందువల్ల ఆ ఎక్స్ప్లెనేషన్ నమ్మటానికి వీలు కాలేదు. మరి ఏంటి ప్రాబ్లం ఎవరికి తెలియదు. 2020లో లాస్ట్ టైం తన మెడికల్ హిస్టరీని బయట పెట్టాడు ట్రంప్. అప్పటి నుంచి ప్రతి ఇయర్ నా మెడికల్ డీటెయిల్స్ నేను డిక్లేర్ చేస్తా అని అంటూ ఉంటాడు, కానీ చేయలే. 2024లో చేస్తా అన్నాడు, చేయలే. ఇప్పటికీ కూడా ఆయన మెడికల్ కండిషన్ తెలియదు, అమెరికా ప్రెసిడెంట్ మెడికల్ కండిషన్. మీరు ఒక్కసారి ఆలోచించండి, యంగ్ ఏజ్లో మీకు 23 ఇయర్స్ 25 ఇయర్స్లో మీకు జాబ్ వస్తుంది, ఇమీడియట్గా మీ కంపెనీ చేసే పని ఏంటి, మిమ్మల్ని మెడికల్ టెస్ట్కి పంపుతారు. ఇమీడియట్గా చేసే పని మీరు మొత్తాన్ని మిమ్మల్ని కంప్లీట్ మెడికల్ టెస్ట్ చేశాకనే, ఇఫ్ యు ఆర్ మెడికల్లీ ఫిట్ అని సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఉద్యోగం ఇస్తారు. అది కూడా యంగ్ ఏజ్లో. నార్మల్గా 25 ఇయర్స్ ఏజ్ అరౌండ్లో ఉన్నప్పుడు ఎవరి ఆరోగ్యమైనా బాగానే ఉంటుంది. అయినా కూడా ఏ కంపెనీ నమ్మదు, నాకు బాగానే ఉందంటే ఒప్పుకోదు. నువ్వు అంతకుముందు చేయించిన టెస్టులు చూపెట్టిన ఒప్పుకోరు. మళ్ళీ ఆ కంపెనీ తన మెడికల్ టీం, సొంత మెడికల్ టీంతో మీకు కంప్లీట్ మెడికల్ పరీక్షలు చేసి మీకు ఫిజికల్లీ ఫిట్ అనే సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఉద్యోగం ఇస్తారు. సో మరి అలాంటప్పుడు ఒక సాధారణ ఉద్యోగం కోసమేమో మెడికల్ ఫిట్నెస్ ఉండాలి, మెడికల్ టెస్ట్లు అండర్గో కావాలి, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. మరి ఒక దేశ ప్రెసిడెంట్కి అవసరం లేదా? అంటే ఒక ఆర్డినరీ ఎంప్లాయీ ఏమో తన మెడికల్ హిస్టరీ రివీల్ చేయాలి యాజమాన్యానికి. మరి అమెరికన్ ప్రెసిడెంట్ యజమాని ఎవరు? అమెరికా ప్రజలు. మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రజలకు తన ఆరోగ్యం గురించి అనుమానాలను నివృత్తి చేయాలా వద్దా? అందులో బైడెన్ ఏజ్ను, హెల్త్ను అవహేళన చేసి, ఇష్యూ చేసి, దానొక వివాదంగా మార్చి, ప్రధానంగా తన ఎలక్షన్ ఎజెండాగా మార్చుకున్న డొనాల్డ్ ట్రంప్ హెల్త్ గురించి ఈ మిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నది.